నమస్కారం. నేను మీ ఎల్లిమావును. సినిమాల్లో అంతా అయిపోయాక శుభం కార్డు పడే ముందు పోలీసులు వస్తారు కదండి. అదిగో అట్టాగే వచ్చారు మన హీరో గారు. హీరో అంటే ఎవరనుకుంటున్నారేంటి? అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు. హీరో గారు ఎప్పుడు బయటకు వస్తారని జనాలందరూ బాహుబలి సినిమా కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూశారు. వచ్చి రావడంతోనే రాజకీయ నాయకులు ఉతికారేస్తాడని, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తాడని అందరూ అనుకున్నారు. చివరాఖరికి హీరో గారు రానే వచ్చారు. అడగాల్సిన క్వశ్చన్లు అడగాల్సిన వారిని అడగకుండా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోయారు. ఆయన అడిగిన క్వశ్చన్లకు కొందరు ఎంపీలు కూడా గట్టిగానే సమాధానం చెప్పారులేండి. నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు, బాగున్నారా? పూర్తిగా నల్ల పూస అయిపోయారండి. జనాలు ఏమనుకుంటారో తెలుసా మీకు? ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటా ఉంటే నాకు తెలుసు, అవన్నీ తెలియక కాదు. మరి అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మౌనంగా ఉన్నారు ఎందుకంటే? కాదు, ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలియదు, అవసరం నోరు ఇప్పడం అలవాటు నాకు. మంచిదే కదా. అయితే ఇప్పుడు నోరు ఇప్పే అవసరం వచ్చినట్టారు. మరి ఇప్పటి నోరు అడగండి, కోచింగ్లో ఉతకండి నాయకుల్ని, దొమ్ము దూలిపేయాలి. మరి ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకునే విధానం చూస్తుంటే తన కంట్లో దూలం పెట్టుకుని ఎదురోడి కంట్లో నలిసించినట్టుగా ఉంది. కాదు, ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి. మరి ఎట్లాగండి బాబు, అసలు కాళ్ళల్లో దూలాలు ఎట్లా దూరుతాయండి? ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి. అంటే ఈ గొడవంతా దూలాల కారణంగా వచ్చినట్టు అర్థం. అందరి కంట్లో దూలాలు ఉన్నాయి, కాదు సైజులే తేడా. మీరు దయచేసి గుర్తించండి, దీన్ని ఇక్కడితో ఆపేయండి. పానకంలో పొడకలాగా మధ్యలో ఈ దూలాల గోలేటండి బాబు. మాట మాట్లాడితే దూరం దూరం అని ప్రాణం దూడేస్తున్నారు. అసలు విషయం చెప్పండి, అడగాల్సిన క్వశ్చన్లు అడిగేయండి. కావాలంటే మీరు ముఖ్యమంత్రులకి బాగా పాలన చేసి చేసి విసుగొచ్చినప్పుడు రాజకీయ విడుపు కోసం కావాలంటే అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు. ఒక గేమ్స్ పీరియడ్ లో మీరు కూడా అలాంటి సెలవు తీసుకొని పర్లేదు. టైం పాస్ కోసం తిట్టుకోవాలా? అదేటంటే నాయకులు గట్టిగా 4 దులిపి గడ్డి పెడతారనుకుంటే మీరు వాళ్ళని తిట్టుకోండి, కొట్టుకోండి అని చెప్తున్నారేంటి? మీరు చెప్పినా చెప్పకుండా వారు రోజు నోరాలు తిట్టుకుంటూనే ఉన్నారుగా, ప్రత్యేకంగా మీరు చెప్పాలా ఏంటి? నాకు మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలను కలిసినప్పుడు వాళ్ళు అన్న అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్లినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. నాకు ఇది నా మాటలు కాదు, వాళ్ళందరూ మాటలు. వ్యాపారులు కాబట్టే పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి సామాన్యులకు అనేసి డబ్బులు ఎట్లా అవుతాయండి? అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అని చెప్పేసి నవ్వులుతా ఉంటారు వీళ్ళు. గట్టిగా మాట్లాడితే ఉన్నది ఊడిపోతుంది కదనే భయం ఉంటుంది కదండి. ఎవరి భయం వారుకుంటుందిగా. మరి సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అని ఆత్మగౌరవం అన్నది లేదా నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. అట్ట అనిపిస్తుందా మీకు? మరి సీమాంధ్ర ఎంపీలు ఏమనుకుంటున్నారు ఏంటండి? ఎంపీ గారు విన్నారా? మీరేటంటారు? తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీలాగా పడాలి. అంత పౌరుషం సచ్చి సీమాంధ్ర ఎంపీలు లేరు, సీమాంధ్ర ప్రజలు కూడా లేరని మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. పవన్ గారు మాకు పౌరుషం ఉందంటున్నారు ఎంపీ గారు. ఉదాహరణకి కేసినేని నానిగారు ఉంటారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయనంత బలంతో ఊగిపోయారు, సీట్ కావాలి ఎంపీ కావాలి, మీరు ఎంపీ అయ్యారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా, లేదంటే ఏదైనా పని చేస్తున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? ఎంపీ గారు విన్నారా అండి? ఎంపీ సీట్ కోసం ఊగి ఊగి పార్లమెంట్ పోయి గోడలు చూస్తూ మాయమర్చిపోతున్నారంటున్నారు. పార్లమెంట్ లో ఊగి ఊగి పార్లమెంట్కి వెళ్ళాడు నాని. పార్లమెంట్లో నాని ఏం చేశాడని మీరు ప్రశ్నించారు. మేము గోడలు ఇంకా చూడట్లేదు మై డియర్ పవన్ కళ్యాణ్ గారు. గోడలు ఉడికిపోతే మరి ఏం చేస్తున్నారండి? సీలింగ్ వంక చూస్తున్నారా? మీకు మేము లిస్ట్ ఇస్తాం. మేము పార్లమెంట్లో దిక్కులు చూడట్లేదు, గోడలు ఇంకా చూడట్లేదు, లేకపోతే నిద్రపోయి బయటికి రావట్లేదు. అప్పటికప్పుడు మేము కష్టపడుతున్నాం. మరి పవన్ గారు అట్లా అన్నారంటే మీరు గోడలు చూస్తూ మాయమర్చిపోతున్నారని ఆయనకి ఎవరో చెప్పింటారు. మరి పార్లమెంట్లో గోడలు చూస్తూ ఉంటామని మీరు ఊహించుకున్నారా? లేకపోతే ఇది అన్నా 6 నెలలకోసారి రిలీజ్ అయ్యే సినిమానా ఇది? పవన్ గారు ఎంపీ గారు గోడలు చూడట్లేదంటండి, బాగా కష్టపడుతున్నారట. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది.
ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఈ రోజున ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు దాని గురించి. ఎంపీ గారు జవాబు చెప్పండి సార్. మీరు మోడీ గారిని ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద అని నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. బాగుందండి వరుస. ఒకరినొకరు ఇట్లా కోచింగ్లు వేసుకుంటే సమాధానాలు ఎవరు చెప్తారో చూశారు కదండి. మరో తుండ్రి మళ్ళీ కలుస్తా.